అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు, అదేవిధంగా అనేక దొంగతనాలు కావచ్చు, మరణాలు కావచ్చు, ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైతే బిఆర్ నాయుడు అని చెప్పని చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాక గతంలో ఎన్నడూ కూడా చూడని ఘటనలు మనం ఇప్పుడు తిరుపతిలో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ పచ్చ మీడియా చూపెట్టకపోయినా, వాళ్ళ TV5 చూపెట్టకపోయినా, ఏబిఎన్ చూపెట్టకపోయినా ప్రజలు, వచ్చిన భక్తులందరూ కూడా వాటన్నింటినీ గమనిస్తున్నారు. పరకామణిలో ₹1 కోటి విలువైన బంగారం, వెండి కానుకల చోరీ. పరకామణి ఉద్యోగి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, ఐ థింక్ పెంచులయ్య ఆయన పేరు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పెంచులయ్య అని చెప్పని అతను చేసిన నిర్వాహకం. ఎక్కడని మీరు వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టిన కాగితం కానీ ఎక్కడని మీరు మీడియాలో చూసారా? పోలీసులు చెప్పారా? అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సనాతన ధర్మం ఇంటి పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఇంటి పేరు మార్చుకున్నారు, వారు కానీ ఎక్కడైనా కానీ ఈ దొంగతనం గురించి ఎక్కడైనా వాళ్ళు ప్రస్తావించారా? ప్రస్తావించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే 2019-24 హయాంలో టీటీడీలో పరకామణిని చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, భద్రత కావచ్చు పెంచి పరకామణిలో ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండాలి అని చెప్పని కట్టుదిట్టమైన భద్రత చేస్తే వాటన్నిటిని కూడా సరిగ్గా పాటించకుండా జనవరి 2025లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే పెంచులయ్య అని చెప్పని ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ని ఏదైతే పరకామణి బ్యాగ్ని తీసుకునే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్డ్ చేసి 100 గ్రాముల బిస్కెట్ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12వ తారీఖున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వపరాలని కూడా చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న బంగారు షాపులు, పెద్ద పెద్ద కార్పొరేట్ షాపుల్లో వాటిని, ఈ నగల్ని బదులు వేరే నగలు తీసుకోవడం, కొన్ని నగలు వచ్చేసి బ్యాంకులో తాకట్టు కూడా పెట్టారు. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? పరకామణి చోరీ ఇంత జరుగుతుంటే చంద్రబాబు సైతం కూడా మౌనంగా ఎందుకున్నాడు? మీరు గతంలో పరకామణి గురించి మీరు చాలా ఆవేదన చెందారు, బాధపడ్డారు. ఎవరైతే రవికుమార్ అని చెప్పి ఒక ఎంప్లాయ్ $900 అంటే 9 నోట్లు, అక్కడ అంటే $100 9 నోట్లు దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆ రోజు టీటీడీ మా కమిటీ కానీ అధికారులు కానీ పూర్తిగా కూడా అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్ళి
వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారని చెప్పని ఆ రోజు మన ఇండియన్ వాల్యూ ప్రకారం 76,000 రూపాయలు సుమారుగా ఉంటే 15 కోట్లు, సుమారుగా 15 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి అప్పటి సర్కారు రాయించడం మీరు గమనించలేదా? దాన్ని అప్పుడు లోకాయుత్తులో పెట్టడం, లోకాయుత్తులో అన్నీ కూడా సిస్టమ్ ప్రకారం చేసినా కానీ ఆ బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జల్లాలని చెప్పని మీరు ఎంత ప్రయత్నం చేశారు? మరి అదే ఈరోజు సుమారు 1 కోటి రూపాయలు విలువలు చేసే నగల్ని చోరీ చేస్తే మీరు నామమాత్రంగా కేసు పెట్టడం, మళ్ళీ దాన్ని కోర్టుకి వెళ్ళడం, కోర్టులో టీటీడీ సరిగ్గా దాని మీద వాదనలు వినిపించకపోవడం, దాని కారణమే కదా అతనికి బెయిల్ వచ్చింది. అంటే పరకాపణిలో ఇంకా ఎంత దొంగతనం జరుగుంటుంది, ఇంకా ఎంత దొంగతనం జరుగుంటుందో చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడితే చెప్తాడు, మా ఇంటి తలుపులు తీస్తే వెంకటేశ్వరం కనబడతాడు, చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వరం గుడికి వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, అనేక మాటలు చెప్పావు కదా. మరి పరకామణిలో ఇంత దొంగతనం జరుగుతున్నప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? ఇందులో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి? పరకామణి నుంచి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ దొంగతనం చేసిన, లూటీ చేసిన డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారు? తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. పరకామణిలో జరిగిన నిజాలన్నీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పెంచులయ్యి అని చెప్పని దొరికింది పెంచులయ్యి మాత్రమే. దొరకని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? దొరకని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మిస్టర్ బిఆర్ నాయుడు గారు, మీరు కాసేపు మీ రాసలీలను ఆపి టీటీడీ మీద దృష్టి పెట్టండి. పరకాంతల గురించి కాసేపు ఆపండి. మీరు పరకామణి గురించి సమాధానం చెప్పండి. మీరంతా కూడా పరకాంతలతో ఉన్నారు తప్ప ఎక్కడ పరకామణి గురించి ఎక్కడో కూడా మీరు కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు. మీరు టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా, పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా, మీ పరిపాలన భ్రష్టు పట్టుకుపోయింది. హిందూ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఎందుకు పరకామణి విషయాన్ని మీరు బయటికి పెట్టట్లేదు? ఎందుకు మీరు బయట ప్రపంచానికి తెలియజేయలేదు? మీ సాంబా ఏమైపోయాడు? మీ మూర్తి ఏమైపోయాడు? వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? మీ సాంబా ఈ పెద్ద జోకర్ లాగా మాట్లాడు. సాంబా ఏమైపోయాడు? మీ సాంబా, అరియో సాంబా, దీని గురించి ఎందుకు మాట్లాడవప్ప నువ్వు? మూర్తి, ఈ పరకామణి గురించి మాట్లాడండి. దొంగతనం చేసిన వ్యక్తులు ఎందుకు బెయిల్ మీద అలా తొందరగా బయటకు వచ్చేశారు? బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలా. మీరు సమాధానం చెప్పకుండా దీన్ని దాచిపెట్టడం అంటే ఈ యొక్క దొంగతనంలో కూడా మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని భక్తులు అందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు బయట. మీరు దాచిపెట్టడం వల్లే ఈ పరకామణిలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియట్లేదు. టీటీడీ ఈఓ ఏమైపోయాడు? జేఈఓ ఏమైపోయారు? పాలక మండలి ఏమైపోయింది? ఇంత పరకామణిలో దొంగతనం జరుగుతుంటే ఏ ఒక్కరు నోరు మెదపట్లేదేంటి? గతంలో పరకామణిలో దానికోసం అని చెప్పని ఆ రోజు ఎంతో గట్టిగా పకడ్బందీగా అతను పట్టుకొని అతను ఎంక్వైరీ చేసి కోర్టు ద్వారా అతనికి శిక్ష వేయించి అదేవిధంగా మళ్ళీ అతని దగ్గర రికవరీ చేస్తే దాని మీద సిట్లు, స్టాండ్లు, కమిటీలు వేస్తారా? దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? కంపల్సరీగా ఈ పరకామణి మీద ఏదైతే 2024 జనవరిలో జరిగిన పరకామణి చోరీ మీద ఉందో సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుతుంది, డిమాండ్ చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆవునేటి ట్యాంకర్ పడిపోవడం ఏంటి, భక్తులు ముక్కోటికి వస్తే చనిపోవడం ఏంటి, చెప్పులు వేసుకొని దేవాలయాలకు వెళ్ళడం ఏంటి, అదేవిధంగా మద్యము, మాంసాహారాలు పైన కొండ మీద దొరకడం ఏంటి, వీటన్నిటికీ సమాధానం చెప్పరా మీరు? గతంలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చినాయా?
ఎప్పుడైనా జరిగినాయా? మీరు కేవలం దేవదేవుడికి అపచారాలు చేస్తున్నారు. దేవదేవుణ్ణి రాజకీయాల కోసమని చెప్పని తిరుమల దేవస్థానాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. మీరందరూ కూడా మీరు మారాలి. పారదర్శకంగా ఏదైతే పరకామణి చోరీ ఉందో హిందూ భక్తులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ప్రజలందరికీ కూడా తెలియచేయాలి. తెలియచేయకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, అదే నారా లోకేష్ కానీ, బిఆర్ నాయుడు కానీ, మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి కానీ ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు? దీని విషయంలో ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు? తప్పనిసరిగా దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని కూడా మేము క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అమరావతిలో దేవస్థానం గురించి నిన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. లోకేష్ గారు మాట్లాడితే 99 పైసలకి ఎకరా కాదు మొత్తం భూమి ఇచ్చేస్తా అని చెప్పిన వైజాగ్కి వెళ్ళి వాళ్ళ బినామీ కంపెనీలకి, షెల్ కంపెనీలకి స్థలాలు ఇస్తున్నప్పుడు అమరావతిలో వెంకటేశ్వర గుడి కట్టడానికి డబ్బులు తీసుకుంటారా? ఇంతవరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా కానీ గుడి కట్టడానికి స్థలం కొన్న దాఖలు ఎప్పుడైనా ఉందా? ఇస్తే భక్తులు ఇస్తారు, లేదంటే అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు ఇస్తారు. కానీ నువ్వు మాట్లాడితే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని చెప్తావు, మా ఇలవేలుపు అంటావు, మా కులదైవం అని చెప్తావు. వెంకటేశ్వర స్వామికి కూడా చౌదరి అని చెప్పి మీ పార్టీ వాళ్ళు అభివర్ణిస్తారే. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఎకరా 50 లక్షలు చెప్పిన 12.5 కోట్లు డబ్బులు తీసుకుంటారా? ఇదేనా మీకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి? ఇదేనా మీరు చేసేది? అమరావతిలో ఎన్ని కంపెనీలకు స్థలాలు ఉచితంగా ఇచ్చారండి మీరు? ఎంతమందికి ఇచ్చారు స్థలాలు? ఆ స్థలాల్లో వెంకటేశ్వర స్వామికి 25 ఎకరాలు ఇవ్వలేరా మీరు? మీరు కాకపోయినా భక్తులు అడిగితే ఇస్తారు కదా 25 ఎకరాలు కావాలంటే. అమరావతిలో దేవుడి గుడి కడుతున్నామంటే చాలామంది రైతులే ముందుకు వస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామికి 12.5 కోట్లు పెట్టి ఎన్నడూ లేని విధంగా దేవుడి సొమ్ముతో ప్రభుత్వ స్థలాలు కొనిపిస్తారా? ఇదేనా మీకు దేవుడి మీద ఉన్న భక్తి? అంటే ఇదేనా మీరు? దేవుడికి ఏమో డబ్బులు వసూలు చేస్తారు, లూలు మాల్కి, అదేవిధంగా మీ షెల్ కంపెనీస్కి, వాటింటికి 99 పైసలకి ఇచ్చేస్తారా? ఇదేనా మీ హిందూ మతం మీద మీరు చేసేది? తప్పనిసరిగా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాడు మీ అందరి మీద కూడా. తప్పనిసరిగా మీరు ఈ రోజుకి మంచి జరుగుతుంది, ఈ రోజుకి మేము ఉన్నాం కదా అనుకుంటున్నారేమో. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. మిస్టర్ బిఆర్ నాయుడు గారు, మీరు స్పందించండి. ఈ పరకామణి మీద మీరు తిరుపతిలో కనీసం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం అవినీతి చేయడానికి తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మార్చడం చాలా బాధాకరం. ఎంత దారుణమండి! పరకామణిలో దొంగ దొరికితే కనీసం ఈ రోజు వరకు టీవీ5లో చూపెట్టారా? ఏబిఎన్లో చూపెట్టారా? ఈనాడులో చూపెట్టారా? మరి పోలీస్ కేసు పెట్టారు కదా వీళ్ళు. అదేవిధంగా డీజీపీ గారు మాట్లాడతారు, చిన్న చిన్న విషయాలకి మాకు మనుషులు లేక మేము నడిపించుకెళ్తున్నాం, మాకు వ్యాన్ లేక అని చెప్పని. మరి ఈ దొంగని ఎందుకు టీవీలో చూపెట్టలేదు? ఈ పెంచిలయ్య అనే వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మీడియా ముందు చూపెట్టలేదు? ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు? అందరూ కూడా ఈ కూటమి నాయకులే దీనికి సూత్రధారులు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. జనవరి 2025లో జరిగితే ఈ రోజు వరకు కూడా గప్పు చిప్పుగా దీన్ని దాచిపెట్టారు. దాచిపెట్టి ఎక్కడ ఈ నగలు కొన్న షాపుల మీదే చర్యలు లేవు, ఈ నగలు తాకట్టు పెట్టిన బ్యాంకుల మీద చర్యలు లేవు. కేవలం నామమాత్రంగా కొద్ది రోజులు ఏదో రిమైండ్ విధించి బెయిల్ మీద బయటకు వచ్చేస్తే కనీసం ఎక్కడ కూడా ఇవన్నీ కనపడకుండా. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యొక్క 20 నెలల నుంచి జరుగుతున్న అపచారాలు ఎప్పుడు కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. మీరు ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే నెయ్యి ట్యాంకర్ పడిపోవడం మీరు చూసారా? అంతా అవినీతి, అక్రమాలు. అదేవిధంగా
వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకోవడం, రేట్లు అమాంతంగా పెంచేయడం, మళ్ళీ క్వాలిటీ నామ్స్లో ఎక్కడా కూడా మళ్ళీ మార్పులేం లేవు. గతంలో ఏ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే సరుకులు తీసుకుంటున్నారు. కానీ రేట్లు వేరియేషన్ మాత్రం 100%, 120% పెంచేస్తున్నారు. అంటే ఎంత అవినీతి జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ కూడా గమనించాలి. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, కూటమిలో ఉన్న నాయకులందరూ నిలదీయండి. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జరుగుతుంది? హిందువుల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు? హిందూ దేవాలయాలను ఎందుకు మీరు కూలుస్తున్నారు? అందుకనే టీడీపీ పార్టీని అందరూ కూడా చెప్తున్నారు, దాని పేరేంటి అనేది, టెంపుల్ డెమాలిషన్ పార్టీ అని చెప్పని. అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎన్ని జరుగుతాయి అన్నీ కూడా. గతంలో పుష్కరాలు అడ్డం పెట్టుకుని గుళ్ళు పరగొట్టేయడం కానివ్వండి, పుష్కరాల పేరుతో వచ్చిన స్నానం చేయడానికి వచ్చే భక్తుల్ని పొట్టన పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు టైంలో కదా. మరి పవన్ కళ్యాణ్ గారు నేను పుట్టిన కాంచి సనాతన ధర్మం అని చెప్తారు కదా, ఎందుకు నోరు మెదపరే పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు? మీరు కొద్ది రోజుల్లో మాత్రమే సనాతన ధర్మం పాటిస్తారు. మీరు సనాతన ధర్మం అనేది కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడి ఇలా ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నోరెప్పరే ప్రశ్నించరా మీరు? జనసేన పార్టీని ప్రశ్నించడానికి పుట్టిందంటారు కదా, ఇప్పుడు ప్రశ్నలు పోయినాయా? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా రంగు దుస్తులు వేసుకొని ఊగిపోయి ప్రసంగాలు ఇవ్వడం కాదు సార్, ప్రసంగాలు ఇవ్వడం కాదు, అరికట్టండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న తప్పుల్ని అరికట్టండి. ఈ పరకామణి గురించి మాట్లాడండి. బిఆర్ నాయుడు చేసిన తప్పుల్ని ఖండించండి. బిఆర్ నాయుడిని తక్షణమే టీటీడీ చైర్మన్ నుంచి తొలగించాలి. అటువంటి అవినీతిపరుడు, అటువంటి బిఆర్ నాయుడు లాంటి మనుషులు గతంలో ఎప్పుడు కూడా చూడాల. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు అంటే ఒక పద్ధతి గల మనుషులు ఉంటారు. తగ్గేదే లేదు, నేను ఏదైనా చేస్తాను, నేను ఇంతే, నువ్వేమన్నా మోనార్కివా, నువ్వేమన్నా దేవుడి కింద సేవకుడిగా పనిచేయాలా అంతే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించడం కాదు మీరు చేసేది. బిఆర్ నాయుడు కాదు, ఇదేదో మీ టీవీ5 ఛానల్ అనుకుంటున్నారేమో మీరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అనేక హిందూ భక్తుల మనోభావాలతో ముడికట్టుకున్నది. మిడ్ నైట్ మసాలాలా కాదు, టీవీ5లో చేసే మిడ్ నైట్ మసాలాలు కావు ఇవన్నీ. దయచేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా గొంతు ఇప్పాలి. ఈ యొక్క పరకామణిని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పిన మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం.